హాయ్ ఎవ్రీవన్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీతో ముందుకొచ్చాను. అదేంటంటే ఉసిరికాయ రోటి పచ్చడి అండి. చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి 10-15 డేస్ వరకు కూడా మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టక బయట కూడా నిల్వ ఉంటుందండి. అండ్ వేడి వేడి అన్నంతో పాటు తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా సింపుల్‌గా 5 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ ఉసిరికాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోయే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ దాకా పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకున్నానండి. మనకి ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా! ఒక 2 సార్లు బాగా వాష్ చేసి తుడిచిపెట్టుకోవాలి. అలాగే ఒక 50 గ్రామ్స్ దాకా పచ్చిమిర్చి కూడా బాగా వాష్ చేసుకొని తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఉసిరికాయ లోపల సీడ్స్ ఉంటాయి కదా! గింజలన్నీ కూడా మనం ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసి పెట్టుకోవాలి. చూడండి ఇలా గింజలన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కూడా మనం కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి. అలాగే గ్రైండ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి. కాస్త వేగిపోతే సరిపోతాయి. మనకి ఉసిరికాయలు హెల్త్‌కి చాలా మంచిదండి. ఇది మన జుట్టుకు కానీ లేదా మన స్కిన్‌కి చాలా మంచిది. అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని కూడా చాలా బూస్ట్ చేస్తుంది. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది మనకి. చూడండి ఇవి కాస్త ఫ్రై అయిపోయాయి కదా! ఇందులోకి ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి కలర్ అయితే కాస్త చేంజ్ అయిపోయాయి కదా! మనకి పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి. అలాగే ఉసిరికాయ కలర్ కూడా చేంజ్ అయిపోయాయి కదా! ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలి. వీలైతే మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకోండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నాకిక్కడ రోల్ అవైలబుల్ లేదు కాబట్టి నేనిక్కడ మిక్సీ జార్‌లోకి వేసి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి ఇదంతా కూడా మిక్సీ జార్‌లోకి వేసేసుకొని మనకి టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే మూత పెట్టేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. అలాగే మనం దీనికి పోపు కోసం నేనిక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. అలాగే అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఒక ఎండుమిర్చి, కాస్త జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని మనం కాస్త వేగనిచ్చుకోవాలండి ఇదంతా కూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది కదా! స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిపై వేసేసుకోవడమండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా మనకి ఈ ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా! మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.